బెంగళూరులో మీకు ఒక ఇల్లు ఉంది, ఇక్కడ మన హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఇల్లుంది, యశ్వంత్ గారి ఇల్లుంది. నా సొంత ఇల్లు కట్టాలనేది నా పెద్ద కళ వర్ష. దానికోసం నువ్వు నమ్ముతావా 3 లాంగ్వేజెస్ లో నేను పనిచేసా, తమిళ్, కన్నడ, తెలుగు. ఆ మంత్ పూరా నేను అలా వర్క్ చేసేదాన్ని. 4 o'clock నాకు ఫ్లైట్ అంటే ఇంకా ప్యాకప్ అవగానే 10:30కి వెళ్ళిపోయేదాన్ని. లిటరలీ నేను మా అమ్మ ఎయిర్పోర్ట్ లో ఎన్నోసారి పడుకున్నాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా సపోర్టివ్గా ఎవరు లేరు. ఓకే, మా మమ్మీ నాకు చాలా సపోర్ట్. అసలు మాకు ఇల్లు అనేది లేదు. ఈవెన్ దో మన నాన్న సైడ్ వాళ్ళందరూ మా నాన్నకి అంతా మోసం చేసి, అసలు మీకు ఏ ప్రాపర్టీస్ లేకపోతే మీ మదర్ ఇయర్ రింగ్స్ ఏదో అమ్మేసి మిమ్మల్ని ఆడిషన్ కి పంపించారు. దట్ ఈస్ ట్రూ. బికాజ్ అప్పుడు ఇంకా కొత్త అమ్మాయి అంటే ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో నీకు తెలిసే ఉంటుంది. మీరు ఆడిషన్ ఈ ఏరియాకి రండి, అంతే, ఇలా జరుగుతుంది, ఫొటోస్ పట్టుకుని రండి అంటే వెళ్ళాలి. కానీ వెళ్ళాలంటే పైసలు లేవు కదా. ఒకటే నాకు ఇప్పటికీ చాలా గుర్తొచ్చేది ఏంటంటే, మమ్మీది చైన్ ఉంటుంది కదా, తాళిది, అది ఫ్లడ్ చేసి మేము బెంగళూరులో ఇంటి ఇది ఇవ్వాలి కదా, అడ్వాన్స్ ఇచ్చి రెంట్కి తీసుకున్నాం. మా మమ్మీకి నేను ఎప్పుడైతే వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తానో, సో ఫస్ట్ నేను అది కొన్నాను. ఇప్పటి వరకు మా మమ్మీతో ఎన్నో చైన్ ఉండొచ్చు వర్ష, బట్ స్టిల్ మా మమ్మీ అదే వేసుకున్నాను.